చిన్న నా ఫోన్ ఏమైనా తీసావా? లేదక్కా, అసలు నేను నీ గదిలోకి వెళ్ళలేదు. అమ్మమ్మ నువ్వేమైనా తీసావా? నీ ఫోన్తో నాకేం అవసరమే? నా ఫోన్ నాకుందిగా. ఎవరో తీయకపోతే నా ఫోన్ ఎక్కడికి పోతుంది? ఇందాకే మాట్లాడి గదిలో పెట్టాను, కనపడటం లేదు. ఆగక్క, నేను ఫోన్ చేస్తాను. స్విచ్ ఆఫ్ అని వస్తుందక్క. స్విచ్ ఆఫ్ రావడం ఏంట్రా? ఇందాకే మాట్లాడాను, రాత్రంతా ఛార్జింగ్ లో పెట్టాను. సరే వెతుకుదాం పద. అమ్మా పక్కకు జరుగు, డెస్క్ లో ఏమైనా ఉందేమో చూస్తాను. నీకేనమ్మా చెప్పేది, పక్కకు జరుగు. ఎందుకు? నేను జరగడం ఎందుకు? ఆయన ఫోన్ ఇక్కడెందుకు ఉంటుంది? ఇంకెక్కడైనా ఉంటుందేమో, వెళ్ళి వెతుకు. అంతా వెతికాను, ఇంకా వెతకాల్సింది డెస్క్ ఒక్కటే. పక్కకు జరుగు. నేను జరగను. జరగమంటే జరగనంటావేంటి? ఎందుకమ్మా నా గదిలో ఉండాల్సిన ఫోన్ తీసుకొచ్చి ఇక్కడ దాచా? చెప్పమ్మా. దాచాను. నువ్వెక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, అందుకే దాచాను. అంటే నేను నా ఫ్రెండ్ని కలవడం కూడా తప్పేనా? ఎవరిని కలవద్దా? ఈ ఇంట్లోనే పడి చావాలా? ఆంక్షలకి హద్దుండాలి, కట్టుబడికి లిమిట్ ఉండాలి. నేను వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. ఎలా ఆపుతావో చూస్తాను. ఆగు, నేను వెళ్ళొద్దు అంటున్నాను. నా మాట కాదని నువ్వు వెళ్తే నేను చచ్చినంతొట్టే, నన్ను చంపుకు తిన్నట్టే. ఎందుకే ఇప్పుడు ఎందుకే నువ్వంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? అంతేనమ్మా, అది వెళ్ళకూడదు. అయినా వినకుండా బయటకు వెళ్తే తిరిగొచ్చి చూసేదే నా శవాన్నే.
అవును, ఈ ట్రీట్మెంట్ తాలూకా అమౌంట్ ఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది? మేడం, అది గుణాగారి కరెంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. మరి రూము, అకామిడేషన్స్, ల్యాబ్ టెస్ట్లు వాటికి సంబంధించిన అమౌంట్ ఏ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది? అవి కూడా గుణాగారి అకౌంట్లోకే ట్రాన్స్ఫర్ అవుతాయి మేడం. మరి ఎక్స్పెండిచర్ కోసం అమౌంట్ ఎక్కడి నుంచి డ్రా చేస్తారు? అది గుణాగారి పర్మిషన్తోనే వారి అకౌంట్ నుంచి హాస్పిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు మేడం. ఆ, ఆ, ఏ ఇన్కమ్ అయినా గుణ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు, అంతేనా? ఎస్ మేడం. హ్మ్. ఆ, మరి గుణ అకౌంట్లో అమౌంట్ వేరే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఏం చేయాలి? గుణాగారు పర్మిషన్ ఇస్తే, సైన్ చేస్తే ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి కుదురుద్ది మేడం. హ్మ్. సరే, మీ డ్యూటీ మీరు బాగానే చేస్తున్నారు. అకౌంట్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. నేను ఆల్టర్నేట్ డేస్లో ఈవినింగ్ ఈ అకౌంట్స్ చెక్ చేస్తూ ఉంటాను. బుక్స్ అన్నీ అప్డేట్గా ఉంచండి. అలాగే మేడం. మీరు వెళ్ళొచ్చు. ఓకే మేడం. ఏమైంది శక్తి, సడన్ గా అకౌంట్స్ మీద లుక్ వేసు? అంత ఇంట్రెస్టింగ్ గా ప్రశ్నలు అడుగుతున్నావు? నాకు అకౌంట్ మీద ఇంట్రెస్ట్ కాదు, అమౌంట్ మీద ధ్యాస పెట్టాను. ఇన్కమ్ తాలూకా అమౌంట్ మొత్తం గుణ అకౌంట్లోకే వెళ్తుంది, కన్ఫర్మ్. ఇప్పుడు ఆ అమౌంట్ నా అకౌంట్లోకి ఎలా రావాలా అనేది ఆలోచిస్తున్నాను. నీ అకౌంట్ లోకా? ఎస్, నా అకౌంట్లోకి వస్తేనే కదా నా సొంతం అయ్యేది. ఏదో ఒక ప్లాన్ చేస్తా. ఈ హాస్పిటల్ మీద వచ్చే ఇన్కమ్ మొత్తం నా అకౌంట్లో పడేలా చేస్తాను. అప్పుడే హాస్పిటల్ గాని గుణ గాని పూర్తిగా నా కంట్రోల్లోకి వచ్చేస్తారు. పెద్ద ప్లానే వేసింది. ఆదాయం మొత్తం లాక్కుంటుంది. ఆఖరికి హాస్పిటల్కి ఐపీ పెట్టేలా ఉంది. ఏంటి, నా ఆలోచన కరెక్టే కదా? కరెక్టే. నువ్వు 100% కరెక్ట్. హ్మ్. ఎవరమ్మా నువ్వు? నేను మధు ఫ్రెండ్ నమ్మమ్మా. ఆ, ఈ అమ్మాయి వచ్చిందేంటి? మధు ఇందాక ఫోన్ చేసింది ఈ అమ్మాయికేనా? లేకపోతే ఫోన్ చేసిన వాళ్ళు ఈ అమ్మాయిని పంపించారా? మధు ఏమైనా పిలిచిందా? హాయ్ మధు, హౌ ఆర్ యు? ఫైన్. రా కూర్చో. రా కూర్చో. ఏంటి సడన్ గా ఎలా వచ్చావు? నీకు గుర్తొచ్చానా? నువ్వు గుర్తు రావడం ఏంటే, ఎప్పుడు గుర్తుంటావుగా. అవును, కాఫీయా టీయా? కాఫీయే. మ్. అమ్మమ్మ, కాఫీ తీసుకొస్తావా? మధు, నేను తీసుకొస్తాను. ఏంటి మధు, ఈ మధ్య కాలేజ్కి రావడం లేదు, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వడం లేదు,
కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. ఎనీ ప్రాబ్లం? ఏం లేదు, కొంచెం హెల్త్ బాగోలేదు. ఇప్పుడు ఎలా ఉంది? ఆ, నా తమ్ముడు చిన్న. నమస్తే అక్క. మధు తమ్ముడివే, నాకు తమ్ముడివే, మన మధ్య నమస్కారాలు ఎందుకు? సరే అక్క. మా అమ్మ. నమస్తే ఆంటీ. నమస్తే, తీసుకో. థ్యాంక్ యూ ఆంటీ. కూర్చో. ఏంటే హెల్త్ ప్రాబ్లం అంటున్నావు? ఏమైంది? ఎందుకు మధు రావట్లేదని చాలా మంది నన్ను అడుగుతున్నారు. ఏంటోనే అర్థం కావట్లేదు. కొన్ని జబ్బులు ఎందుకు వస్తాయో, ఎలా వస్తాయో కూడా తెలీదు మాకు. ఏమైంది? కొన్ని ప్రాబ్లమ్స్ బయట వాళ్ళ నుంచి వైరస్ ద్వారా వస్తాయి. కొన్ని వైరస్లు ఇంట్లో వాళ్ళ నుంచి కూడా సంక్రమిస్తాయి. వైరస్ భయానికి ఇంట్లో దాక్కోవాల్సి వస్తుంది. ఏంటే వైరస్ అంటావు, ఇంట్లో వాళ్ళంటావు? ఇంట్లోనే దాక్కోవాల్సి వస్తుందంటున్నావు. అసలు ఏం చెప్తున్నావే? నాకేం అర్థం కావట్లేదు. కాస్త క్లియర్గా చెప్పవే. అదేనే, వైరస్ నుంచే వస్తుందంటారు కదా. ఏదో కొంతమంది వైరస్ వల్ల నా హెల్త్ పాడైంది. బయటకు వచ్చే ఛాన్స్ లేదు. ఇంట్లో ఉండాలంటేనే ఇబ్బంది పడుతున్నాను. చివరికి నన్ను వైరస్తో పోలుస్తున్నావా? అవును, అసలు ఇప్పుడు నేను కాలేజ్కి ఎందుకు రావడం లేదో కనుక్కోడానికి వచ్చావా? లేదే, నేనేదో పని మీద మా కజిన్ తో కలిసి అలా వెళ్తూ దారిలో నువ్వు గుర్తొచ్చి మీ ఇల్లు ఇక్కడే కదా అని వచ్చాను. ఓ, మీ కజిన్ పని మీద తనతో కలిసి వెళ్తున్నావా? ఎక్కడికి వెళ్తున్నావు? దాంతో విచిత్రమైన కథ. దానికేమో పూర్వీకులకి సంబంధించిన చాలా ప్రాపర్టీ ఉంది. అనుకోకుండా ఫారెన్ నుంచి ఒక కపుల్ వచ్చి మా కజిన్ వాళ్ళ పాపే అని క్లెయిమ్ చేశారు. అదేంటి, మీ కజిన్కి ఇక్కడ పేరెంట్స్ లేరా? ఉన్నారు, కానీ ఆస్తి కోసం వాళ్ళలా క్లెయిమ్ చేస్తూ నానా గొడవ చేస్తూ కోర్టుకెక్కారు. చివరికి ఆ కేసు DNA టెస్ట్ దాకా వచ్చింది. ఆ విషయంగానే దాని శాంపిల్స్ DNA టెస్ట్ కోసం ల్యాబ్కి ఇవ్వడానికి వెళ్తే దాని శాంపిల్స్ తీసుకున్నారు. రిజల్ట్ రావడానికి టైం పడుతుందంటే అక్కడ కూర్చోవడం ఎందుకని మీ ఇల్లు గుర్తొచ్చి ఇటు వచ్చాను. ఈ DNA టాపిక్ ప్రొలాంగ్ అయితే మధు కూడా నేను తల్లిను కాదు అన్న అనుమానం వస్తుందేమో. ఎవరెవరి శాంపిల్స్ ల్యాబ్లో ఇచ్చారు? వాళ్ళెవరి శాంపిల్స్ ఎవరికిస్తే మనకెందుకే? చూడమ్మా, మధుకి హెల్త్ బాగోవడం లేదు. అది ఇందాక చెప్పింది కదా వైరస్ అని. నువ్వేమో ల్యాబ్ నుంచి వస్తున్నాను అన్నావు. నువ్వేమో అనుకోకపోతే నువ్వు ఇప్పుడు వెళ్ళు, తర్వాత వచ్చి మాట్లాడు. నా ఫ్రెండ్ DNA రిపోర్ట్ అనేసరికి మా విషయం ఎక్కడ బయటపడుతుందో అని భయపడుతున్నట్టుంది. అందుకే నా మాట నాకే అప్పచెప్పి దీన్ని పంపించాలని చూస్తుంది. ఏం కాదులేమ్మా, అదేం హాస్పిటల్ నుంచి రావట్లేదు, ల్యాబ్ నుంచి వస్తుంది. పైగా DNA ల్యాబ్, దానివల్ల నాకేం ఇబ్బంది కలగదు. కాసేపు మాట్లాడుకుంటాం. అది కాదు మధు,
ఇది ఇలాగే అంటుందిలే, నువ్వేం అనుకోకు. తన హెల్త్ అస్సలు బాగాలేదు. ప్లీజ్ ఏమనుకోకు, నువ్వు బయలుదేరమ్మా ప్లీజ్. వెళ్ళు. ఎందుకు అమ్మ ఇలా ప్రవర్తిస్తుంది? నేనెక్కడ నాన్న టాపిక్ తెస్తానో అని కంగారు పడుతుందేమో. ఎందుకు జరణి ఇలా చేస్తోంది? ఎక్కడ వీళ్ళ డిఎన్ఏ టెస్ట్ల గురించి బయటపడుతుందో అని భయంతో చేస్తుందేమో. ఇలా ఎంతమందిని బయటికి పంపిస్తావమ్మా? ఎంతమందికి సమాధానం చెప్పకుండా దాటేస్తావు? ఎంతమంది నోర్లు మూయిస్తావు? మేమెందుకు కాలేజ్కి వెళ్ళడం లేదో ఇప్పటికైనా నీకు అర్థమైందా? మా బాధ ఏంటో నీకు తెలుస్తుందా? నేనెక్కడ డిఎన్ఏ టెస్ట్ల గురించి బయటపడతానో అనే కదా నీ భయం. రిపోర్ట్లో ఏం చెప్పినా, రిపోర్ట్లో ఏం వచ్చినా నువ్వు మాత్రం మాకు మా నాన్న గురించి చెప్పవు. ఇలా ఇంటికి వచ్చిన వాళ్ళని అవమానించి పంపిస్తే రేపు ఈ విషయం అందరికీ తెలిస్తే నన్నేమనుకుంటారు? మా గురించి ఎలా చెప్పుకుంటారో నీకు తెలుస్తుందా? నీ బిహేవియర్ వల్ల రోజు రోజుకి నీ మీదున్న ఫేవరిజం తగ్గిపోతుంది. ప్రేమ ప్లేస్ లో కోపం చోటు చేసుకుంటుంది. ఎన్ని రోజులు ఇలా ఎవరిని ఇంటికి రాకుండా చేస్తావు? మమ్మల్ని బయటికి వెళ్లకుండా ఇంట్లోనే కట్టేస్తావా? చూస్తున్నావు కదరా చిన్న, ఇవాళ నా ఫ్రెండ్ ని బయటికి పంపించింది. రేపు నీ ఫ్రెండ్ వచ్చినా ఇలాగే జరుగుతుంది. మనం ఇలా ఎన్ని రోజులురా ఇంట్లోనే ఉండడం? మనం ఎన్నాళ్ళురా? ఎన్ని నెలలు? మనం ఇలా ఎన్నెళ్ళున్నా మన నాన్నెవరో మనకి ఎలా తెలుస్తుంది? మనం వెళ్ళిపోదాం పద. ఇప్పుడు బయటపడదు, మనల్ని బయటకు వెళ్ళనివ్వదు. మనలో మనం నలిగి చావడమే కానీ నాన్న గురించి తెలీదురా. అవునక్క, నాకు అలానే అనిపిస్తుంది. వెళ్దాం పద. ఆగండి, ఆగండిరా. ఎక్కడికి రా? ఒకళ్ళకొకళ్ళు పోదాం పోదాం అని బయలుదేరుతున్నారు. ఇంకోసారి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం అనే మాట మీ నోట్లోంచి వస్తే వాళ్ళు చీరేస్తాను. కాదని మొండికేస్తే గదిలో పెట్టి తాళం వేయాల్సి వస్తుంది. నన్ను కాదనుకొని ఇక్కడి నుంచి వెళ్తే మీ నాన్న గురించి మీకు చెప్పేదెవర్రా? నా బతుకు గురించి తెలిసేది ఎవరికిరా? మీ గురించి చెప్పేది ఎవరు? ఎన్ని ఊళ్ళని తిరుగుతారు? ఎంతమంది నన్ను అడుగుతారు? ఏ నిజమైనా చెప్పాల్సింది నేనొక్కదాన్ని. అది గుర్తు పెట్టుకోండి. జరణి, నువ్వేనా? నేను కాబట్టే నా పిల్లల గురించి వర్రీ అవుతున్నాను. వెళ్తాను అని వాళ్ళు అంటుంటే వద్దని వారించాల్సిన పెద్దదనివి నువ్వేనా అని నన్ను అడుగుతున్నావా? ఏంట్రా చూస్తున్నారు? వెళ్ళండి లోపలికి. వెళ్ళండి లోపలికి. ఏమైందే నీకు? అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? మధు ఫ్రెండ్ ఎందుకు అలా పంపించావు? పిల్లలతో అలా మాట్లాడుతున్నావేంటి? ఏమని చెప్పనమ్మా? ఎవరికి చెప్పుకోను? ఎలా చెప్పుకోను? నేను వాళ్ళ కన్న తల్లిని కాదు అనే నిజాన్ని ఎలా చెప్పనమ్మా? వద్దు నాన్న, బాటిల్ ఇవ్వు. కళ్ళే
నీవా కలలే నీవా అన్నీ నువ్వే నా ప్రాణం నువ్వేగా ఊహకు రూపంగా నువ్వొచ్చావు గుండెల దీపంగా వెలుగిచ్చావు నా గడియారే కన్నులకు ఆనందం తెచ్చావు అన్నీ నువ్వేగా నా ప్రాణం ఆసే నువ్వా శ్వాసే మనసు నొచ్చుకునేలా అన్నీ నువ్వే 1-2 సార్లు కటువుగా మాట్లాడానే కానీ నా ప్రాణం వాడి మీద ఎప్పుడూ చేయి చేసుకోలేదు. నన్ను నేనే మర్చిపోయాను. ఆవేశంలో చేయి చేసుకున్నానే కానీ మనసు లేనివాడు కాదురా మీ డాడీ. నేను తప్పు చేశాను. ఐఎమ్ సారీ రా తరుణ్, ఐఎమ్ సారీ. ప్లీజ్ రా తరుణ్, నన్ను అర్థం చేసుకో. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నువ్వు నా మీద అలిగితే తట్టుకోలేనురా. నా ఆలోచన, నా బాధ నాకు నేను చెప్పుకుంటే ఏం ప్రయోజనం? ఒకసారి తరుణ్కి కాల్ చేసి పొరపాటు జరిగిపోయిందని చెప్తే బెటర్. మీ నాన్న ఎవరు అనే ఎంక్వైరీలో ఉంటాను. క్లూ దొరకంగానే మీ చెవిలో ఊదేస్తాను. ఈ అమ్మని నమ్ముకుంటే నిరాశే గాని ఆశ ఫలించదు. ఒక డౌట్ వస్తుంది, అసలు ఈవిడ మీ కన్న తల్లేనా?